హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అస్సలు మేకప్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తక్కువ ప్రొడక్ట్స్తో మేకప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1, మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అనేది మన మేకప్కి ముందు చాలా ఇంపార్టెంట్. సో నేనైతే నా స్కిన్కి ఏం సెట్ అవుతుందో ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. సో మీకు ఎట్లాంటి మాయిశ్చరైజర్ మీ స్కిన్కి సెట్ అవుతుందో మీరు చూస్ చేసుకొని మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ అనేది ప్రతి స్కిన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఏంటంటే మనం యూస్ చేసే మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో మన స్కిన్కి సూట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకొని యూస్ చేసుకోవాలి. గ్లో అండ్ లవ్లీ బీబీ క్రీమ్ యూస్ చేస్తున్నాను. నేనైతే ఫౌండేషన్ ఏం యూస్ చేయట్లేదండి ఈ లుక్ కోసం. నా షేడ్ వచ్చి 01. మీ స్కిన్ టోన్ని బట్టి మీరు మీ షేడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇదైతే మనకి 20% కవరేజ్ మాత్రమే ఇస్తుంది. సో మన స్పాట్స్ అలా ఏవి కవర్ అవ్వవు. బిగినర్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీడే యూస్. మనం చేతులతోనే అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మనం బ్రషెస్, బ్యూటీ బ్లెండర్స్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ గ్లో అండ్ లవ్లీకి బీబీ క్రీమ్కి పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. జస్ట్ మనకి షేడ్ ఒక్కటే డిఫరెన్స్ ఉంది అంతే. మీరు గ్లో అండ్ లవ్లీ డైలీ యూస్ చేస్తున్నట్టయితే మీరు బేబీ క్రీమ్లోకి హ్యాపీగా జంప్ అవ్వచ్చు. నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను, మీరు అలానే అప్లై చేసుకోండి. మనం ఫౌండేషన్ అప్లై చేసుకునేలాగా డ్యాబ్ చేసుకుంటే ఇది ప్యాచీగా అయిపోతుంది. సో మనం చేతులతోనే నీట్గా అప్లై చేసేసుకోవాలి, ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అండర్ ఐ ఏరియాస్లో కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనకి లైన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ SPF 15 ఆల్సో. అండ్ ఇది అస్సలు ఆయిలీగా లేదు. సో ఈ క్రీమ్ ప్లేస్లో మీరు ఏ బేబీ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు, ఏ CC క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు కనుక ఈ క్రీమ్ యూస్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్ చేసేయండి. స్టెప్ 2, పౌడర్. సో నేను ఇక్కడ స్పింజ్ బీబీ టాల్కమ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో ఇదైతే నేను కొంచెం హ్యాండ్లోకి తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని నేను జస్ట్ డ్యాబ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ డ్రాగ్ చేయట్లేదు, మీరు గమనించండి. సో మనం ఇక్కడ డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే మనం అప్లై చేసుకునే ప్రోడక్ట్ అంతా వచ్చేస్తుంది. సో అందుకని నీట్గా ప్రెస్ చేసుకోవాలి అంతే పౌడర్ని. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రోడక్ట్ లాంగ్ స్టే ఉంటుంది. డాజ్లర్ ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. సో మీకు అలవాటు లేదు అని అనుకుంటే మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు, డైరెక్ట్గా మీరు కాజల్ అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు చాలామంది చెప్పేది విషయం ఏంటంటే ఐలైనర్ ఎప్పుడు అప్లై చేసుకున్నా 2 ఐస్ అన్ఈవెన్గా వస్తాయి, ఈవెన్గా రావు అని చెప్పి అంటుంటారు. బట్ ఈ టిప్స్ మీరు ఫాలో చేస్తూ అప్లై చేసుకోండి, మీకు డెఫినెట్గా ఈవెన్గా వస్తుంది లైనర్. లైనర్ ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు మిడిల్ ఆఫ్ ద ఐ నుంచి లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న లైన్ని కార్నర్లో ఆపి తర్వాత వింగ్ అప్లై చేసుకోవాలి. ఈ వింగ్ ఏంటంటే మన కార్నర్ నుంచి కొంచెం అప్వర్డ్ డైరెక్షన్కి ఒక లైన్ అప్లై చేసుకొని మనం అప్లై చేసుకునే ఈ లైన్తో దాన్ని జాయింట్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ వింగ్ ఫామ్ అవుతుంది. తర్వాత మిగతా ఫ్రంట్ కార్నర్ నుంచి లైన్ని అప్లై చేసుకుంటూ మనం అప్లై చేసుకునే ఈ లైన్తో మనం జాయింట్ చేసేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి 2 ఐస్ పర్ఫెక్ట్గా వస్తాయి వింగ్స్. అండ్ నేనేంటంటే ఫ్రంట్ కార్నర్లో కూడా కొంచెం లైన్ ఇస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే నా ఐస్ ఇంకొంచెం షార్ప్గా కనిపిస్తాయి. సో నా 2 ఐస్ లైనర్ చూడండి. నెక్స్ట్ నేను కాజల్ అప్లై చేసుకుంటున్నాను. ఈ కాజల్ వచ్చి ఐటెక్స్. ఈ కాజల్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అనేది నేను అనుకుంటున్నాను. సో దీనిలో యాక్చువల్గా మనకి స్టిక్ వస్తుంది, బట్ నేనైతే ఇయర్ బడ్తో అప్లై చేసుకుంటున్నాను. నా వాటర్ లైన్ పైన నేను అప్లై చేసుకుంటున్నాను. ఈ కాజల్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది.
సో, నేను సేమ్ కాజల్‌నే నేను కొంచెం కింద కూడా అప్లై చేసుకొని అండ్ పైన లాష్ లైన్ పైన కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. సో, ఆల్రెడీ మనం లైనర్ అప్లై చేసుకున్నాం కదా! సో, ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన లైనర్‌లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా గానీ ఫిల్ అయిపోతాయి. ఐస్ ఇంకొంచెం బాగా కనిపిస్తాయి. సో, ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే నార్మల్‌గా మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ తీసుకొని నేను ఫింగర్‌తో నేను అప్లై చేసుకునే కాజల్ పైన నేను అప్లై చేసుకుంటాను. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే కాజల్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనం ఈ పౌడర్‌తో మనం అప్లై చేసుకునే కాజల్‌ని మనం లాక్ చేసేస్తున్నాము. సో, ఆ ఏరియా అంతా కొంచెం మ్యాట్ లుక్ ఉంటుంది కాబట్టి కాజల్ అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. చాలామందికి ఈ టిప్ తెలిసే ఉండొచ్చు. బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవుతున్నా, లేదంటే ఈ కాజల్ అప్లై చేసుకుంటున్నా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. నేను ఐబ్రో పెన్సిల్ అయితే రికమెండ్ చేయట్లేదండి. అది మీ ఇష్టం. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. పర్సనల్‌గా నాకు ఇష్టం కాబట్టే నేను అప్లై చేసుకుంటున్నాను. సో, మీరు దీని బదులు బిగినర్స్ అయితే మీరు ఎవ్రీ మంత్ ఐబ్రోస్ చేయించుకున్నా సరిపోతుంది. సో, ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళుంటే మీరు అప్లై చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఐబ్రో పెన్సిల్‌తో నేను కింద లైన్ అప్లై చేసుకుంటున్నాను. సో, అది కూడా నా ఐబ్రో పెన్సిల్‌ని కొంచెం స్లాంట్‌గా పెట్టుకొని నేను అప్లై చేసుకుంటున్నాను. మనం స్ట్రెయిట్‌గా పెట్టి అప్లై చేస్తే ఏమవుతదంటే లైన్స్ ఫార్మ్ అయిపోతాయి. సో, దానివల్ల చాలా అన్‌ఈవెన్‌గా కనిపిస్తాయి ఐబ్రోస్. సో, అందుకనే కొంచెం స్లోగా చాలా లైట్ హ్యాండ్‌తో అప్లై చేసుకోవాలి. సో, అప్లై చేసుకున్న తర్వాత డెఫినెట్‌గా ఐబ్రోస్‌ని కోంబ్ చేయాలి. సో, ఇలా కోంబ్ చేయడం వల్ల ఏంటంటే మన ఐబ్రోస్ కొంచెం ఈవెన్‌గా అండ్ న్యాచురల్‌గా ఉంటాయి. మనం ప్రొడక్ట్ అప్లై చేసాం అనేది కూడా తెలియదు. అంత న్యాచురల్‌గా ఉంటాయి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. సో, నేనైతే హిమాలయ లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ఏ లిప్ బామ్ అప్లై చేసుకున్నా అది మీ ఇష్టం. కానీ మనం లిప్‌స్టిక్ అప్లై చేయడానికి ముందు మనం లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. లేదంటే మన లిప్స్ చాలా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటది. సో, లిప్ బామ్ అప్లై చేసుకొని కొంచెం సేపు స్మజ్ చేసుకున్న తర్వాత మనం ఏ లిప్‌స్టిక్ అంటే ఆ లిప్‌స్టిక్ లైక్ మనకి ఏ లిప్‌స్టిక్ ఇష్టమైతే ఆ లిప్‌స్టిక్ మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఒకవేళ లిప్ బామ్ అప్లై చేసుకుంటే లిప్‌స్టిక్ చాలా ఫాస్ట్‌గా పోయిద్ది అనేలాగా మీకుంటే లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత లైట్‌గా దాన్ని టిష్యూతో డ్యాబ్ చేసేసుకొని మనం లిప్‌స్టిక్ అప్లై చేసుకోవచ్చు. సో, ఇలా అప్లై చేసుకోవడం వల్ల చాలా స్మూత్‌గా ఉంటాయి లిప్స్. సో, నేను సేమ్ లిప్‌స్టిక్‌నే నేను ఐ షాడో లాగా అప్లై చేసుకుంటున్నాను. అంటే నేను అప్లై చేసుకుంటున్నానని మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలనేది లేదు. నాకు ఇష్టం కాబట్టే నేను అప్లై చేసుకుంటున్నాను. సో, మీకు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ బొట్టు పెట్టేసుకున్నాను. సో, కొంచెం లైట్‌గా నేనేం చేస్తానంటే నా లిప్‌స్టిక్‌నే తీసుకొని నేను కొంచెం బ్లష్ లాగా చీక్స్ పైన అప్లై చేసుకుంటాను. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫేస్ కొంచెం హెల్తీగా, గ్లోయిగా కనిపిస్తదనేది నా ఫీలింగ్. అండ్ కొంచెం లిప్ బామ్ తీసుకొని నేను హై పాయింట్స్‌లో అప్లై చేసుకుంటాను. లైక్ దీనివల్ల నాకు కొంచెం షైనీగా అనిపిస్తదనేది నా ఫీలింగ్. బట్ మీరు ఇలానే చేయాలి అని అయితే నేను అస్సలు చెప్పట్లేదు. నేను యూజ్ చేసే హ్యాక్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. If you like my video, please do like, share and subscribe to my YouTube channel. Thank you.